యోగా డే సందర్భంగా మనం ధ్యానం అంటే యోగా చేయాలి. మన ఆరోగ్యం సంబంధించింది యోగా చేయాలి కంపల్సరీ. కానీ యోగా ఎందుకు మనం ఆరోగ్యం కోసమే యోగా అంటే మనం పుట్టినప్పుడు మనం ఎంతైనా ఆరోగ్యవంతులమే. యూత్ 11, 12 సంవత్సరాల పిల్లలు ఎట్లైనా ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎట్లెట్లా పెరుగుతున్నామో అట్లట్లా మనలో ఉన్న గుణాలు మార్పు చెంది మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అసలు యాక్చువల్గా మనం అందరం ఫిట్నెస్ బాడీస్మే. పుట్టినతో పాటు మనం అందరము ఆరోగ్యవంతులమే. కానీ మనం పెరుగుతుండటంతో పాటు మన ఆలోచనతో పాటు మన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అంటే యోగా ఆరోగ్యం కోసమే కాదు, అంటే యోగా చేయాలి కానీ ఆరోగ్యం కోసం కాదు అనేది తెలుసుకోవాలి. యోగా చేసినంత మాత్రాన మనల్ని చెత్త క్లీన్ చేసుకోకపోతే ఏం లాభం అని అది కరెక్ట్ పాయింట్. ఆ పాయింట్ బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రపంచం అంతా యోగా డే చేస్తుంది ఆరోగ్యం కోసమే. ఆరోగ్యం ఒక్కటి బాగుంటే సరిపోతుందా? మనం కూడా ఎట్లా ఉండాలి? మనము ప్రతి వ్యక్తిలో ఆత్మ అంటే ప్రతి వ్యక్తి నేను నువ్వు ఒకటే అనుకున్న భావం వచ్చినప్పుడే కదా. ఆ భావం యోగతోటి రాదు. అది ధ్యానం చేసి మనలో ఆలోచనలు తగ్గించుకొని మన ఒక్కొక్కటి గుణాలు మార్చుకుంటూనే మనము ఎదుగుతాము అనే ఒకటి మంచి గురువు మాత్రం. అంటే ఇవాళ రేపు ఏంటంటే పిల్లల కోసం, యూత్ కోసం ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సార్ కోసం బాగా స్టడీ చేసారు. వాళ్ళ కనుక ఆ సార్ కోసం. ఎందుకంటే పత్రి సార్ అంత ఆషామాషి కాదని ప్రతి గురువుకు అర్థమైపోయింది. కానీ వాళ్ళు మన స్టేజ్ మీదకి వచ్చినప్పుడే వాళ్ళు ఓపెన్ అవుతారు, లేకుంటే అప్పటిదాకా ఓపెన్ కారు వాళ్ళు. ఎందుకంటే ఇంతమంది వాళ్ళు బయట క్లాసులు చెప్తారు, ఎక్కడ స్టూడెంట్స్కి చెప్తారు, ఎంప్లాయీస్కి చెప్తారు. వాళ్ళు ఎంతసేపు మోటివేషన్ చేస్తుంటారు. వాళ్ళకు ధ్యానం తెలియదు కాబట్టి ఆ విధంగా చెప్తారు. నిన్న మన దగ్గర కూర్చున్నారు కాబట్టి అందరు ధ్యానాలు చేస్తారు. ఇప్పుడు 500 మంది ఉన్నారు దగ్గర 500 మంది 90% ధ్యానం చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు మన కోసం వాళ్ళకి అవగాహన ఉంటుంది. వీళ్ళు సారుని ఫాలో అవుతారంటే అంత ఏదో మనకు చిన్న చిన్న విషయాలు చెప్తే ఎక్కదు. వీళ్ళకు సారుని కంబైన్ చేసుకొని సార్ కోసం తెలుసుకొని సార్ విషయాలే మనకు రిపీట్ చేస్తుండే ఆయన. అదొకటి మనకు చాలా నచ్చింది గురువుది. యోగా డే సందర్భంగా ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మాకు జరిగింది ఏంటంటే, మమత వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మరదలు, వాళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళిద్దరు పిల్లలు 6 వచ్చారు. వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఒకరు 9th, 8th. పిల్లలకు సంబంధించింది, తల్లులకు సంబంధించింది, అత్తమామతో ఎట్లుండాలి, కోడలు ఎట్లుండాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే అందరిలా జరిగేదే. వాళ్ళు కరెక్ట్ లంచ్ టైంకి వచ్చారు, భోజనం చేసారు, క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూర్చున్నాము. 1 గంట 15 నిమిషాలు వాళ్ళు ఇవ్వకుండా కూర్చురు. వాళ్ళకు అంటే వాళ్ళు వచ్చిర్రు, మన ధ్యాన ప్రసాదం చేసిర్రు, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఆడ వచ్చింది. అసలు మాకు చాలా ఆనందం అనిపించింది నిన్న. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చిర్రు, మనం ఏం చెప్తట్లేదు. మనం ఏం చెప్తాం? మనం ప్రతిసారి చెప్పినాం, ఒక్కసారి 2 చెప్పినాం. అంటే గురువు చెప్తే ఆడ ఏమైపోయిందంటే కోడల కోసం చెప్పిండు, అత్త కోసం చెప్పిండు, మామ కోసం చెప్పిండు, పిల్లల కోసం చెప్పిండు. అదంతా మన ఇంట్లో జరిగే సిచ్యువేషనే చెప్పిండు. అంటే కొత్త వాళ్ళకు బాగా అది కనెక్ట్ అయిపోయింది. ఇది మాకు అవసరము అని అనుకుంటూ పోతారు. పోయేటప్పుడు వాళ్ళు 2 గంటలు స్పెండ్ చేసి 2 గంటల వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చిర్రు, వెళ్ళిపోయారు. అదొకటి బాగా అనిపించింది నిన్న. నేను ఫోన్ చేసి పిలిపించింది, వచ్చినందుకు సంతోషం అనిపించింది. అంటే ఏది ఎవరికి ఎప్పుడు కావాలనో అది అక్కడ చేరిపోతుంది. వాళ్ళు అన్ని సార్ మాటలు ఎన్నో విన్నారు, వాళ్ళు ఒక్కటి ఆచరిస్తారు. వాళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. నాన్ వెజ్ కోసం, శాకాహారం కోసం వెళ్ళిపోయింది. నాన్ వెజ్ ఎందుకు తినొద్దని చెప్పిండు, శాకాహారంలో చెప్పిండు. పిల్లలు ఫోన్లు పట్టుకుంటారు. ఫోన్ల వల్ల ఏమవుతుందో చెప్పిండు. అత్తతోటి కోడలికి ఎట్లుందని చెప్పిండు, కోడలతో అత్తకి ఎట్లుందని చెప్పిండు. అంటే ప్రతిదీ ఇంటి సమస్యలు అన్నీ కలుపుకొని ఆధ్యాత్మికత ఎందుకు, యోగా ఎందుకు, ధ్యానం ఎందుకు అనేది మంచిగా వివరించాడు.